హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను భిక్షపతి. సో టాపర్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ జూలై 14 వరకు ఇవ్వడం జరిగింది. అయితే జూలై 15, 16, 17, 18, 19, 20 అంటే ఈ ఒక 5 days ఇవ్వలేకపోయాం. కారణం ఏంటంటే విలేజ్కి వెళ్ళడం, సో అక్కడ ఇంటర్నెట్ సపోర్ట్ చేయడం లేకపోవడంతో సో ఇవ్వలేకపోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ 5 days సంబంధించినటువంటి వీడియోస్ని ఈరోజు అప్లోడ్ చేస్తాం. సో ఈరోజు అంటే జూలై 20, 2020 అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రేపటి నుండి ఏ రోజు వీడియో, ఏ రోజు సంబంధించినటువంటి ఒక పేపర్లో వచ్చే సమాచారం, కరెంట్ అఫైర్స్ని సో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. సో ఈ విషయాన్ని తెలుసుకోగలరు. సో మరి ఈరోజు మరి ఈ యొక్క సెషన్లో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయంలో జూలై 17, 18 సంబంధించినటువంటి సమాచారం 2020లో జూలై 17, 18 సంబంధించిన వివిధ దినపత్రికలు వచ్చిన అంశాన్ని డిస్కస్ చేద్దాం. సో గనుల తవ్వకానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ ప్రారంభించింది. దాన్ని పరివేష్ అని పిలుస్తాం. సో పరివేష్ అనే వెబ్ పోర్టల్ దేనికి సంబంధించింది అంటే గనుల తవ్వకానికి సంబంధించింది. సో అలా పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే కేంద్ర మంత్రిత్వ శాఖలు, సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖలు, యూనియన్ మినిస్ట్రీస్ ప్రారంభించినటువంటి వివిధ కార్యక్రమాలు పై మనకి ఎగ్జామినేషన్ లో అడుగుతున్నారు. సో చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. సంతుష్ట్ అనే కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే దట్ ఈస్ ద కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. గతంలో ఒకసారి ఎగ్జామ్ లో అడగడం జరిగింది. సత్యనిష్ట అనే కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే దట్ ఈస్ ద కేంద్ర రైల్వే శాఖ. ఇక్కడ కూడా అలాంటిది అనమాట. పరివేష్ అనే ఒక వెబ్ పోర్టల్ ని ఈ గనుల తవ్వకానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి వెబ్ పోర్టల్ వెబ్సైట్ ఏంటంటే పరివేష్ అని పిలుస్తాం. ఈ నెక్స్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం కోవిడ్-19 ఈ మహమ్మారి కారణంగా కోవిడ్-19 ని డిటెక్ట్ చేయడానికి ఒక నిర్ధారణ పరీక్షను అంటే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షను సో వ్యక్తిలో సోకిందా లేదా తెలుసుకోవడానికి సో చాలా ఖర్చు అవుతున్న పరిస్థితి మనకు తెలుసు. సో ఆ యొక్క ఖర్చును తగ్గించడానికి కోవిడ్-19 పరీక్షని తక్కువ ఖర్చుతో చేయడానికి 399 రూపాయలతో తక్కువ ఖర్చుతో చేయడానికి సో ఐఐటి ఢిల్లీ విద్యార్థులు, పరిశోధకులు ఒక పరీక్ష విధానాన్ని తయారు చేయడం జరిగింది. దాన్ని ఒక కోరోషూర్ అని చెప్పేసి అంటారు. కోరోషూర్, COROSURE, కోరోషూర్ అనే పేరుతో ఒక పరీక్ష విధానాన్ని తయారు చేయడం జరిగింది. సో ఎన్ని డబ్బులు అవుతున్నాయని దీనికి అవసరం కాకుండా ఇక్కడ ఆ యొక్క ఏ సంస్థ ఈ యొక్క కోరోషూర్ అనే పరీక్ష విధానాన్ని తయారు చేయడం జరిగిందంటే ఐఐటి ఢిల్లీ సంబంధించిన విద్యార్థులు, పరిశోధకులు అతి చౌకైన అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి కోవిడ్-19 లేదా కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షను తయారు చేయడం జరిగింది. కోరోషూర్ గా దాన్ని పిలుస్తా ఉంటాం. ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర పోలీస్. తెలంగాణ రాష్ట్రంలోని యువతల తర్వాత మహిళల భద్రత గురించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన సాంకేతికతను వాడి పర్టికులర్ గా మహిళల భద్రత గురించి సో వారిని కాపాడుకోవడానికి, మహిళల భద్రత విషయంలో వారికి అవగాహన కల్పించడానికి తెలంగాణ పోలీస్ ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం పేరు ఏంటంటే సైబర్. సో సైబర్ అంటే ఇక్కడ ఏంటంటే సైబర్ సిటీ, సైబర్ అని పిలుస్తూ ఉంటాం, సైబరాబాద్. సో ఇక్కడ సంబంధించినటువంటి టెక్నాలజీని వాడడం, సో అంటే ఆమెను కాపాడుకోవడం అనేది భద్రత విషయంలో వాళ్ళకి భరోసానివ్వడమే తెలంగాణ పోలీస్ ప్రారంభించిన కార్యక్రమం సైబర్. సో సైబర్ అనే ఒక భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? మహిళల భద్రత గురించి, యువత భద్రత గురించి దట్ ఈస్ ద తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రారంభించడం జరిగింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. సో తమిళనాడులో ఒక ముఖ్యమంత్రిగా ఉండి సో ఎంతో విద్యా కార్యక్రమాల్ని అమలు పరచడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కామరాజ్, సో కామరాజ్ యొక్క జ్ఞాపకార్థం ఆయనకు సంబంధించినటువంటి సేవకు గుర్తింపుగా ఆయన జయంతి అయిన జూలై 15 ని ప్రతి సంవత్సరం ఆ రాష్ట్రం ఎలా జరుపుకుంటుందంటే తమిళనాడు రాష్ట్ర విద్యా అభివృద్ధి దినోత్సవం, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ డేగా జరుపుకుంటుంది. ఆ పాయింట్ గమనించండి. జూలై 15 రాష్ట్ర విద్యా అభివృద్ధి దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు. దానికి కారణం ఏంటంటే జూలై 15 అనేది తమిళనాడు రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కామరాజు యొక్క బర్త్ యానివర్సరీ, జయంతి అని గుర్తుపెట్టుకోండి.
ప్రపంచవ్యాప్తంగా జూలై 15 ఎలా జరుపుకుంటామంటే జూలై 15ని ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం జరుపుకుంటాం. సో తమిళనాడు రాష్ట్రం ఇలా జరుపుకుంటుంది జూలై 15ని. సో వ్యూవర్స్, మనకు తెలుసు జూలై 8 తీసుకోండి. జూలై 8ని సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలా జరుపుకుంటుందంటే సో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క గారి జయంతిని ఎలా జరుపుకుంటుంది జూలై 8 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవం జరుపుకుంటుంది. ఇలా కొన్ని ఉన్నాయి. జూలై 11 ఉంది ఫ్రెండ్స్. సో జూలై 11 సో మీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ సో తెలంగాణ రాష్ట్రకు సంబంధించినటువంటి ఇంజనీర్, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై 11 ఎలా జరుపుకుంటుందంటే తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటుంది. ఇలా రాష్ట్రాల ఇంజనీర్ల దినోత్సవం, తర్వాత రాష్ట్ర రైతు దినోత్సవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవం జూలై 8, తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్ల దినోత్సవం జూలై 11. సో వాటి యొక్క నేపథ్యం ఇక్కడ ఎట్లయితే ఇంపార్టెంట్ ఉంటుందో లైక్ దట్ ఇక్కడ తమిళనాడు పైన ఇన్ఫర్మేషన్ కూడా అలా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి COVID-19 మహమ్మారి కారణంగా చాలా పర్టికులర్ గా పాఠశాల విద్యార్థులు సో టీచింగ్ దూరంగా ఉంటున్నారు, పాఠశాలకు దూరంగా ఉంటున్నారు. వారికి ఆన్లైన్ ద్వారా ఒక విద్యను అభ్యసించే ఒక కార్యక్రమం మనకి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అంటే ఆన్లైన్ ద్వారా. సో ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దీక్ష స్వయం అనే యాప్ ను ప్రారంభించింది. DIKSH దీక్ష అండ్ స్వయం. దానిలో భాగంగా సో పర్టికులర్ గా ఈ ఆన్లైన్ విద్యలో ఉన్నటువంటి ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి టీచర్స్ అంటే ఉపాధ్యాయులకి సో మరింత సంబంధించినటువంటి ఆన్లైన్ విద్యను ఎలా బోధించాలి, ఎలా ఇవ్వాలనే విషయంతో KRP అంటే కీ రిసోర్స్ పర్సన్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి నిష్ఠ అనే కార్యక్రమం ఉందన్నమాట. నిష్ఠ కార్యక్రమం గతంలోనే కేంద్ర ప్రభుత్వం 2018లోనే ప్రారంభించింది. దాన్ని ఆ నిష్ఠ కార్యక్రమంలో భాగంగా టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు ఇంకా ఈ యొక్క ఆన్లైన్ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజికల్ ద్వారా అంటే సాంకేతిక పద్ధతులు వాడి ఇంకా ఎలా బోధించనే విషయం పైన ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో KRP అంటారు. KRP అంటే ఇక్కడ ఏంటంటే కీ రిసోర్స్ పర్సన్స్. సో కీ రిసోర్స్ పర్సన్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి నిష్ఠ ద్వారా ఒక ఒప్పందం అనేది జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతుంది. ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే ఇక్కడ ఇటీవల కాలంలో 1200 మంది KRPలకి సో శిక్షణ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఏ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇవ్వడం జరిగిందని నిష్ఠ ద్వారా అంటారు. ఈ నిష్ఠని ఎవరు దీన్ని ప్రారంభించారు, ఎవరు దీన్ని చూసుకుంటారు, ఎవరు దీన్ని నియంత్రణ చేస్తారు, ఎవరు దీనిపైన ఆధిపత్యం ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే కేంద్ర మానవ అభివృద్ధి పరిధిలో ఉన్నటువంటి కేంద్ర మానవ అభివృద్ధి శాఖ పరిధిలోని అంశమైనటువంటి నిష్ఠ అనే కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో 1200 మంది KRPలకి ఆన్లైన్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది. వారి ద్వారా సో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం. నిష్ఠ అంటే ఇక్కడ ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ఏ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంటారు. హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. సో ఆ సంబంధించిన అబ్రివేషన్ మనకు తెలుస్తుంది. టీచర్స్ అండ్ స్కూల్ హెడ్స్ అంటే హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్ కి, టీచర్స్ కి. సో నేషనల్ ఇనిషియేటివ్ జాతీయ స్థాయిలో ఒక ఇనిషియేటివ్ గా హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ కి అధునాతనమైన పద్ధతులు ఎలా యూజ్ చేయాలి అనే విషయం పైన ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సాంకేతికతను ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి COVID-19 కారణంగా వచ్చినటువంటి కాలానే కాదు, రానున్న కాలంలో కూడా ఇంకా దీన్ని మనము ఒక క్లాస్ రూమ్ టీచింగ్ లో ఎలా యూజ్ చేయాలి ఈ యొక్క టెక్నాలజికల్ ని ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తారు అనమాట. సో మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నిష్ఠ అనేది ఏ కేంద్ర మంత్రిత్వ పరిధిలో ఉన్న అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. నిష్ఠ ద్వారా ఇటీవల కాలంలో 1200 మంది KRPలకి శిక్షణ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదంటే ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. KRP అంటే కీ రిసోర్సెస్ పర్సన్స్ అంటారు ఫ్రెండ్స్. నిష్ఠ అంటే అబ్రివేషన్ ఏంటి? నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ఎ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అంట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 2020-21 సో 2020-21 విద్యా సంవత్సరంలో CBSE వారు అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు AI పాఠ్య ప్రణాళికలు ఇంక్లూడ్ చేస్తున్నారు. AI అంటే కృత్రిమ మేధస్ అని అర్థం, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అర్థం. సో మరి AI పాఠ్య ప్రణాళికలు ఎలాంటి అంశాలు ఉండాలి, ఎలాంటి పాఠాలు ఉండాలి, ఎలాంటి టాపిక్స్ ఉండాలి, ఇలాంటి విషయం పైన CBSEకి IBMకి ఒక అవగాహన ఒప్పందం జరిగింది. అంటే IBM ఈ CBSE ఏదైతే ప్రతిపాదిస్తుందో, ఏదైతే AI ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుందో దానికి సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికని అందిస్తుంది IBM అనగా ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్ అంటారు. సో ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్. ఈ సంస్థకు సిఇఓగా భారతీయుడు ప్రజెంట్ ఉన్నారు. అతని పేరు అరవింద్ కృష్ణ. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. CBSEకి ప్రజెంట్ చైర్మన్ గా ఉన్నవారు మనోజ్ అహూజా. ఈ నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్,
మన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది ఈరోజు ఏంటంటే గేబన్ పిఎం. గేబన్ అనేది ఒక ఆఫ్రికా ఖండంలోని దేశం. సో గేబన్ యొక్క రాజధాని ఏంటంటే లిబ్రివెల్లి అని పిలుస్తారు. సో ఈ లిబ్రివెల్లి రాజధాని అనేది గేబన్ యొక్క రాజధాని లిబ్రివెల్లి. సో గేబన్ కు ప్రైమ్ మినిస్టర్ గా తొలిసారి ఒక మహిళ నియమితులు కావడం జరిగింది. ఆమె పేరే రోజ్ క్రిస్టిన్ ఒసౌకా రపాండా. సో మరొకసారి ఫ్రెండ్, రోజ్ క్రిస్టిన్ ఒసౌకా రపాండా అనేవారు గేబన్ దేశం తొలి మహిళా ప్రధాని కావడం జరిగింది. అంటే ఒక దేశానికి తొలిసారిగా మహిళా ప్రధాని అయినప్పుడు ఎగ్జామ్ వస్తుంది కాబట్టి సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. క్యాపిటల్ సిటీ ఆఫ్ ది గేబన్ ఏంటంటే లిబ్రివెల్లి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశమైనటువంటి సురినామ్ కు అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. సో పేరు మనం చూస్తే అలానే ఉంది చూడండి, చంద్రిక. సో చంద్రిక పర్సాద్, మనం ప్రసాద్ అంటే అక్కడ పర్సాద్, చంద్రిక పర్సాద్ చామ్ సంతోకి అని చెప్పేసి మనం సంతోషం, అక్కడ సంతోకి. చంద్రిక పెర్సాద్ చామ్ సంతోకి అనేవారు భారత సంతతి వ్యక్తి. సో భారత సంతతి వ్యక్తి అయినటువంటి చంద్రిక పర్సాద్ చామ్ సంతోకి ఏ దేశానికి ఇటీవల కాలంలో అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందంటే సురినామ్ దేశానికి అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ప్రముఖమైనటువంటి ఒక ఫుట్బాల్ టీం ఉంటుందండి. ఒక చాలా ఫేమస్ అయినటువంటి ఫుట్బాల్ టీం, దాన్ని మోహన్ బాగాన్ అంటాం. మోహన్ బాగాన్ కప్ కూడా ఉంటుంది. మోహన్ బాగాన్ కప్ కూడా అక్కడ ఫుట్బాల్ కప్ అంటాం. అది ఫుట్బాల్ కప్ లో చాలా ఫేమస్. దేశవాళీ టోర్నమెంట్ లో ఫుట్బాల్ లో ఉండేది మోహన్ బాగాన్ సంబంధించిన కప్. సో అలాంటి మోహన్ బాగాన్ సంబంధించినటువంటి అది ఏం చేసిందంటే ఒక జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇస్తుంది ఒక సంస్థ. మోహన్ బాగాన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందిన వారు ఎవరంటే అశోక్ కుమార్. సో అశోక్ కుమార్ అనేవారు సో 2020 సంవత్సరానికి మోహన్ బాగాన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందడం జరిగింది. సో మనకు ఐపీఎల్ అని ఎట్లయితే వింటాము, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇలాంటిది కూడా కొన్ని సంబంధించిన టోర్నమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫుట్బాల్ సంబంధించిన మోహన్ బాగాన్ అనే టీం ఉంటుంది, టోర్నమెంట్ ఉంటుంది. సో ఇది మోహన్ బాగాన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందిన వారు ఎవరండి, అశోక్ కుమార్. సో ఇవి మనకి జూలై 17, 18, 2020 సంవత్సరం కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.